నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు సమ్మర్ లో బాడీని కూల్ గా చేసి మంచి ఎనర్జీనిచ్చే పర్ఫెక్ట్ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇదైతే కొత్త రెసిపీ ఏం కాదండి, మన పూర్వం నుంచి కూడా మన పెద్దవాళ్ళందరూ తాగే సగ్గుబియ్యం జావా. ఇది తాగడం వల్ల ఇన్స్టెంట్ గా బాడీ కూల్ అవుతుంది, డీహైడ్రేషన్ ని తగ్గుతుంది, అలానే డైజెషన్ కూడా చాలా చాలా మంచిది. బాగా నీరసంగా ఉన్న రోజు దీన్ని ఒక్క గ్లాస్ తాగితే చాలు సూపర్ ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ఒక పావు కప్పు దాకా కూడా సగ్గు బియ్యాన్ని తీసుకోండి. ఏ సగ్గు బియ్యమైనా తీసుకోవచ్చు, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక అరగంట నుంచి గంట వరకు కూడా నానబెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిలోకి 2.5 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని ఈ నీళ్ళని హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మరగనివ్వండి. నీళ్లు ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అంతా కూడా వేసేసుకోండి. ఒకవేళ నానబెట్టుకునే టైం లేకపోతే డైరెక్ట్ గా అయినా కూడా కుక్ చేసుకోవచ్చు. నానబెట్టుకుంటే ఫాస్ట్ గా కుక్ అవుతుంది. అలానే ఈ సగ్గుబియ్యాన్ని నీళ్లు మరగకుండా వేయొద్దు. నీళ్లు మరుగుతున్నప్పుడు వేస్తే వెంటనే ఇలా పైకి తేలి ఇవి ఉండలు కట్టకుండా ఉండి చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి అన్నమాట. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని ఈ సగ్గుబియ్యం అంతా కూడా మెత్తగా ట్రాన్స్పరెంట్ గా కుక్ అయ్యేంత వరకు కూడా ఉంచేసుకోండి. ఒక 5-6 నిమిషాలకి చూపిస్తున్న విధంగా ఇలా ట్రాన్స్పరెంట్ గా అవుతుంది. అలానే మనం చేత్తో కొద్దిగా తీసుకుని నొక్కితే గనక మెత్తగా అయిపోతే ఈ సగ్గుబియ్యం పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు. వెంటనే దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా కూడా యాలకుల పొడి, అలానే పావు టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి. టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అలానే దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా పట్టిక బెల్లం వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే నార్మల్ పంచదార అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు. సగ్గుబియ్యమే కాదండి, పట్టిక బెల్లం కూడా ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఇలా పట్టిక బెల్లం వేసిన తర్వాత మరొక నిమిషం పాటు దీన్ని బాగా మరగనివ్వండి. అంటే పట్టిక బెల్లం కరిగేంత వరకు కూడా. ఇప్పుడు పట్టిక బెల్లం కరిగిన వెంటనే ఇది కొంచెం పలుచగా అవుతుంది, అంటే ఇది రెడీ అయిపోయినట్టండి. వెంటనే స్టవ్ ని కట్టేసుకుని ఇది కొద్దిగా గోరువెచ్చగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాసుల్లోకి పోసేసుకుని సర్వ్ చేసుకుంటే మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.